నమస్తే నాన్న అందరికి. విడోస్ మీద ఒక బుక్ రాస్తే బాగుండి అనిపిస్తుంది నాకైతే. ఆ బాధలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టాలు ఏంది, ఆ బాధలు ఏందని. చాలా మంది మొగక్కలు ఆడక్కలు కూర్చొని మాట్లాడతారు, ఈజీగా మాట్లాడతారు భర్తలు చనిపోయిన వాళ్ళ మీద. కానీ లైఫ్ ఇది రియల్ జీవితం. ఇది ఏదో 3 గంటల సినిమా కాదు, ఇది ఏళ్ళ జీవితం. ఇది సినిమాలో 3 గంటలలో పెళ్లి చేస్తారు, పుట్టడము, పెళ్లి చేయడము, పిల్లలను కనడము, భర్త చనిపోవడము, పిల్లలను పెంచి పెద్ద చేయడము, కొడుకులు కొందరు మంచిగా చూసుకున్నట్టు చూపిస్తారు, కొందరు మంచిగా చూసుకున్నట్టు చూపిస్తారు. లాస్ట్కి ఇక ఆమె చనిపోతే తీసుకుపోతారు, బొందల గడ్డలో పెడతారు. ఇక సినిమా ఎండ్ కార్డు పెడతారు, ముగిసిన కథ అని చెప్పేసి అని పెడతారు. కానీ జీవితం అట్లా కాదు, ఏండ్ల చరిత్ర ఇది. లైఫ్కి సినిమాకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు భర్తలు చనిపోయిన వాళ్ళది 5 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు ఇట్లా జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు విడోస్గా. ఇలా 2 రకాలు ఉంటారు బేట, 2 రకాలు ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి వీళ్ళది చెప్తా. 50 నుండి 75 ఏళ్ళ లోపు చనిపోయే వాళ్ళ చరిత్ర ఒక రకంగా ఉంటుంది. సో 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ లోపు చనిపోయే వాళ్ళదో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 50 నుండి 75 ఏళ్ళ లోపు చనిపోయిన భర్తలు చనిపోయిన ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే, ఇంట్లో కూడా 2 ఉంటాయి నాన్న. ఒకటి వచ్చేసేమో భర్తతోటి అన్యోన్యంగా జీవితాన్ని సాగించి మంచిగా పిల్లల పెళ్లిళ్ళు చేసి మంచిగా సెటిల్ చేసి వాళ్ళని సో సదరు భర్త కూడా అయ్యో నా భార్యకి ఫ్యూచర్ లో ఉండాలని మంచి ఆస్తులు, మంచి బ్యాంకు బ్యాలెన్సులు ఇవన్నీ పెట్టి చనిపోయే వాళ్ళు కూడా ఇల్లు ఉంటారు. కొందరికి ఎట్లుంటదంటే భర్త ఏమి సంపాదించి కూడా ఏమీ లేకుండా అసలు ఏమంటారు ఒంటి స్తంభం మెడ లెక్క కొడుకులకు అప్పచెప్పిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ఈ 2 రకాలు ఉంటాయి. ఇలా ఈ ఫస్ట్ రకం వచ్చిన వాళ్ళకి ఏముంటది, వీళ్ళకు ఏంటంటే ఫైనాన్స్ గా ఆల్రెడీ హస్బెండ్ మంచిగా సెటిల్ చేసి ఉంటాడు, అన్ని విధాలుగా బ్యాంకు బ్యాలెన్స్ లో అవన్నీ పెట్టుంటాయి. ఈమెకి ఏం బాధ ఉంటది, భర్తతోటి గడిపిన అన్యోన్యమైన జీవితాన్ని తలుచుకుంటూ అయ్యో నా భర్త వాయ్ అని చెప్పేసి అని బాధపడేది ఒకటి ఉంటది. మళ్ళా సెకండ్ ఏదైనా ఫంక్షన్లో పోయినా ఏమన్నా వ్రతాలకు పోయినా చేసినా గానీ పసుపు బొట్టు పెట్టారు కదా, ఇన్నేళ్ళు ఆమె పాపము మంచిగా ఆమెను కూర్చోబెట్టి పీటేసి తాంబూలాలు ఇచ్చి అన్ని చేసారు, వీటికి దూరం అవుతారు. ఇవి తలుసుకొని బాధపడాలి. ఇక వాళ్ళ కొడుకులు ఎట్లుంటారంటే ఇక సరే మా అమ్మని అప్పుడు మంచిగా చూసుకుంటారు, ఎందుకంటే ఉయ్యాలలో పెట్టి చూపిస్తారు. ఎందుకంటే అయ్యా మంచిగా బ్యాంకు బ్యాలెన్స్లు మంచిగా ఆస్తులు అన్ని పెట్టిపోతారు కదా, అటువంటి వాళ్ళను ఈ కొడుకులు కోడళ్ళు మంచిగా ఉయ్యాలలో పెట్టి ఉయ్యాలలో పెట్టి ఉప్పుతుంటారు. ఎందుకంటే మా అమ్మ దగ్గర పైస ఉంది అని చెప్పేసి. వీళ్ళకి ఎట్లుంటది అంటే ఒక భర్త చనిపోయిండు, ఇవన్నిటికీ పసుపు కుంకుమకు వీటికి దూరం అయిపోయినాం సమాజంలో అని చెప్పేసి అని బాధ ఎగ్గి 2 ఉంటాయి వీళ్ళకి. ఇక సెకండ్ ఇందులోనే భర్త ఏం సంపాదించకుండా ఖాళీగా కొడుకులకు ఒంటి స్తంభం మెడలెక్కించిపోతాడు చూడు. ఇక వీళ్ళ పరిస్థితి కూడా భయంకరంగా ఉంటది. ఈ కొడుకులు కోడళ్ళు మంచిగా చూసేవాళ్ళు ఉంటారు, కొందరు ఎట్లుంటారు నిజం నా కొడుకులు కోడళ్ళు అంటే ఈమె దగ్గర ఏమున్నది, మా అమ్మ దగ్గర ఏమున్నది, ఏమైనా ఆస్తులు ఏమైనా పైసలు ఉందా, తినేంత లెక్క అన్నట్టుగా ఒక మూల గుసబెట్టి పెడతారు తిండి, లేకపోతే లేదు. ఒక్కొక్కడైతే కనీసం తల్లిని పట్టించుకునే ఎదవలు కూడా లేదు, చాలా మంది అట్లనే ఉన్నారు. ఇట్లా ఈ 2 రకాలు ఉంటారు. కానీ ఈ సెకండ్ ఈ ఏమీ లేకుండా ఒంటి స్తంభం అంటారు చెప్పిన చూడు, ఇలా పరిస్థితి అయితే మరీ భయంకరంగా ఉంటది నాన్న. ఇలా 2 రకాలు అన్నట్టు. ఇక సెకండ్ వచ్చేసి అదేది 20 ఏళ్ళ లోపు, 25 ఏళ్ళ లోపు, 30 ఏళ్ళ లోపు చనిపోయే వాళ్ళది ఎట్లుంటది అంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, అప్పుడే ఫైనాన్స్ గా ముందుకు సాగుతుంటారు, సడన్ గా చనిపోతాడు. సరే ఏదో రోగమో యాక్సిడెంట్ ఏదో ఒకటి వచ్చి చనిపోతారు. సో వాళ్ళ దగ్గర ఉండే ఆస్తులు ఏమి ఉండవు, వాళ్ళకేం బ్యాంకు బ్యాలెన్స్లు ఉండరు, ఎందుకంటే అప్పుడే మూవ్ అవుతుంటారు కదా, అప్పుడే చనిపోవడం. ఖాళీ పిల్లల్ని ఇచ్చి ఏదో కొద్ది గొప్ప ఇస్తుండొచ్చు, ఉంటుండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. సో ఉన్న వాళ్ళు సరే ఇంత ఆస్తిపాస్తు ఉన్న వాళ్ళు సరే ఓకే, కానీ లేని వాళ్ళే 90% మంది ఉంటారు. వీళ్ళది ఎట్లుంటది అంటే కొందరు అత్తగారు ఎట్లుంటారంటే మంచోళ్ళు ఉంటారు నాన్న, మంచిగా చూసే వాళ్ళు కూడా ఉంటారు, కోడల్ని పిల్లల్ని చూసి మంచిగా వాళ్ళకు తిండి పెట్టి వాళ్ళ మంచి పెద్ద చేసే వాళ్ళు కూడా మంచి వ్యక్తులు కూడా ఉంటారు నాన్న. కానీ కొందరు ఎట్లుంటారంటే మహాభయంకరమైన మనుషులు ఉంటారు కొందరు. ఎట్లా అంటే చనిపోగానే ఇక కోడలు ఎవరో అన్నట్టుగా పిల్లలు కూడా ఉంటారు నాన్న, కానీ ఎవరో అన్నట్టుగానే చూస్తారు వాళ్ళని. మీ ఇష్టము, నువ్వు ఉంటుండు పోతే పో, మాకు అవసరం లేదు, మేము ఆస్తులేని ఇప్పుడు నీకు ఇయ్యము, మేము మా పిల్లలు పెద్దగా అయినాక మైనార్టీ తీరినాక అప్పుడు ఇస్తామని అంటారు, మేజర్ అయినాక ఆస్తులు ఇస్తామంటారు.
మరి కోడల గురించి ఆలోచించరు ఎందుకో నాకు అర్థం కాదు. మరి ఆమె ఎట్లా సర్వే అవుతుంది? నీ కొడుకుని నమ్ముకోనే కదా, మీరు చేసిన పెళ్ళియే కదా, తీసుకొచ్చి మీరు కోడల్ని అంత హీనంగా మాట్లాడితే ఎట్లా? సో చాలా మంది ఇట్లా చూడని వాళ్ళే ఉంటారు. వీళ్ళ పరిస్థితి మహాభయంకరంగా ఉంటది. కొందరికేమో కొద్దో గొప్ప భర్త ఆస్తి ఉంటది. కొందరికి ఏమి ఉండదు నాన్న, ఖాళీ పిల్లలే ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే పాపము, వాళ్ళు ఈ మిషన్ కుట్టుకోనో లేకపోతే ఏదన్నా మాళ్ళల్లో పనులు చేసుకుంటానో, ఏదో ఒకటి బాసాలు తోముకుంటానో, ఏదో ఒకటి కూలి పని, మేస్త్రి పని, ఇవన్నీ చేసుకుంటా బతికే వాళ్ళు ఉన్నారు. కొందరికి ఏ ఉపాధి దొరకదు నాన్న. దొరకక పిల్లలు ఇప్పుడు ఉపవాసం అంటూ ఉంటే, వాళ్ళకు బట్టలు ఉంటే, వాళ్ళ బుక్స్ ఉంటే, స్కూల్ ఫీజులు ఉంటే, ఇవి ఎల్లదీయలేక కూడా తన జీవితాన్ని పణంగా పెట్టే ఆడవాళ్ళు ఉంటారు నాన్న. రియల్ గా ఇవి చాలా ఉన్నాయి ఇట్లా. ఏంటంటే ఆ పరిస్థితులు కల్పించిన పరిస్థితి అది, అంతే, కావాలని కాదు. ఆమెకు అప్పుడు ఆ పిల్లలు పోషించుకోవాలి, అదే కళ్ళ ముందు అవపడుతుంది. తన జీవితం ఏమైతుందని కూడా ఆలోచించుకోవాలి. సో మనం తెలియకుండా ఏది మాట్లాడద్దు. ఆ లైఫ్, ఆ జీవితం, ఆ పరిస్థితి అటువంటిది. కానీ నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, చాలా మంది చీప్ గా మాట్లాడతారు, ఏందో మాట్లాడతారు, కానీ ఇది సినిమా కాదురా అయ్యా, రియల్ లైఫ్ ఇది, జీవితం ఇది. ఎంత చిన్న చిన్న పిల్లలకు చనిపోతున్నారు. నిజంగా బాధ అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు అనిపిస్తే. సో ఇక ఈ 50 ఏళ్ళు, 60, 70 ఏళ్ళలోపు చచ్చిపోయిన వాళ్ళదన్నా జర నయం, కానీ చిన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళదైతే చాలా కష్టాలు, చాలా బాధలు, ఎన్నో అనుభవించాలి జీవితాన్ని. ముఖ్యంగా సమాజం మాట్లాడే మాటలు తట్టుకొని నిలబడితేనే బతకగలుగుతాం. నోరు కదా నాన్న, దానికి ఏంటంటే ఒక మాట ఈజీగా మాట్లాడతారు. నాలుకకు నరం లేదంటారు కదా, కాకులు అంటారు చూడు ఆ పాపత అన్నట్టు. వాళ్ళకి ఏది నోటికి వస్తే అది మాట్లాడతారు. అంతేగాని నిజం ఎంతో అబద్ధం ఎంతో ఏది తెలుసుకోరు, కష్టమేంది సుఖమేందని ఏది తెలుసుకోరు, ఈజీగా మాట్లాడతారు నాన్న. కానీ ఇది ఒక్కటి భగవంతుడు ఎందుకు పెట్టలేదో అర్థం కాదు. అన్నిటికీ పైసలు, కనీసం ఇది ఓడానికి కూడా మనకు బస్ స్టాండ్లలో ట్రైన్లో అక్కడ ఇక్కడ మనకు పైసలు తీసుకుంటారు. కానీ ఈ మాటకు కూడా ఒక పైసలు బిల్లు పడితే బాగుండేమో. అప్పుడు ఇవన్నీ బంద్ అయితే ఎవడైనా ఎక్కువ తక్కువ మాట్లాడాలంటే మాట్లాడలేరు నాన్న కదా. అమ్మో ఈ మాట మాట్లాడితే నాకు 100 రూపాయలు ఫైన్ పడుతుందని భయం ఉంటది. ఇది ఒకటి చెయ్యాలి రోయ్, ఒక రూల్ తీసుకొస్తే బాగుండేమో.